వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. తన్మయ్ ఎంతకీ ఏ విషయం చెప్పకపోవడంతో అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సందీప్ పంపించిన వీడియో చూసి సరియు కూడా షాక్ అయింది. ఏంటిది తన్మయ్ గారు, ఈ ఫొటోస్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు అంది. అప్పుడు షాక్ నుండి బయటకు వచ్చాడు అతను. నేను సుహానిని చూడాలి అన్నాడు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ ఫొటోస్ వీడియోస్ ఎక్కడివి? అసలేంటి ఇదంతా అడిగింది. నాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఇవి ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? టీవీలో టెలికాస్ట్ అవ్వడం ఏంటి? నా బుర్ర పిచ్చెక్కిపోతుంది అన్నాడు. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలీదా? అడిగింది డౌట్గా. ఏం మాట్లాడుతున్నారు సరియు గారు? నా ఫొటోస్ వీడియోస్ నేనే సోషల్ మీడియాలో పెట్టుకుంటానా? నా పరువు నేనే తీసుకుంటానా? ఇవన్నీ వదలండి. నేను నా సుహానిని బజార్లో పెడతానా? అడిగాడు. అతని మాటల్లో నిజాయితీ ఆమెకి తెలుస్తుంది. నిన్న నైట్ నుండి సుహానిని కలుసుకోవడం కోసం అతను పడే తాపత్రయం ఎంతో పక్కనే ఉండి చూస్తూ ఉంది సరియు కూడా. ఏ సందర్భంలో కూడా అతని ప్రవర్తన అనుమానించదగినదిగా లేదు. మీరు చెప్పింది కూడా నిజమే. ఐఎమ్ సారీ. మరి ఇది ఎవరు చేసి ఉంటారు? అడిగింది. తెలీదు. తెలుసుకునే టైం కూడా లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క సరియు గారు. ఈ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి సుహా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాకు భయంగా ఉంది సరియు గారు, ఏం జరగబోతుందో అని. ఒక మగవాడిని వీడియోలో కనిపిస్తూ ఉంటే నాకే ఇంత ఇబ్బందిగా ఉంటే, ఒక ఆడపిల్ల, అది కూడా ఒక అసభ్యకర పరిస్థితుల్లో నలుగురు ముందు కనిపిస్తూ ఉంటే తన పరిస్థితి ఏటో ఊహించుకుంటేనే భయంగా ఉంది అన్నాడు. అవును తన్మయ్ గారు, అసలే వాళ్ళ పిన్ని సుప్రజ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఇప్పుడు తన పరిస్థితి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అంది. ఒకవేళ ఇవన్నీ టీవీలో రావడం చూసి అవమాన భారంతో తట్టుకోలేక ఏదైనా చేసుకుంటే అంది. నో అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడింది సరియు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సుహాకి ఏదైనా అయితే నేను బతకలేను. నాకు తను కావాలి. అలా జరగకూడదు సరియు గారు. మనం వెంటనే పరిస్థితి ఇంకా విషమించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా సుహాని కాపాడుకోవాలి అన్నాడు. అతని మనసు ఎంత ఉద్వేగపడుతుందో అతని మాటల్లో తెలుస్తుంది. అతని మాటలు కూడా తడబడుతున్నాయి బాధతో. అతను మాట్లాడుతున్నాడే కానీ అతని కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఆ కన్నీళ్లను పాపం రాత్రి నుండి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి అతను విఫలం అవుతూనే ఉన్నాడు. తన్మయ్కి మాత్రం సుహానిని పదే పదే గుర్తొస్తుంది. ఆమెను మహారాణిలా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ చివరికి ఆమెను నలుగురిలో దోషిగా నిలబడేలా చేశాడు. ప్రత్యక్షంగా అతనే కారణం కాకపోవచ్చు, కానీ పరోక్షంగా మాత్రం అతనే కారణం. ఇది ఎవరో కావాలని చేసిన పని అని అతనికి అర్థమైంది. తనని బ్యాట్ చేయడం కోసం సుహానిని బలి చేశారు అని కూడా అర్థమైంది. కానీ అది ఎవరు అనేది మాత్రం తన ఊహకి అందట్లేదు. మనం ఇలాగే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం దండగ తన్మయ్ గారు. నేను మళ్ళీ ఒకసారి మహేష్ గారికి ఫోన్ చేస్తాను. మీరు త్వరగా కార్ స్టార్ట్ చేయండి. మనం అర్జెంటుగా సుహాని దగ్గరికి వెళ్ళాలి అంది సరియు. కన్నీళ్లు తుడుచుకొని కార్ స్టార్ట్ చేశాడు తన్మయ్. సుహాని లోపలికి వెళ్ళగానే, డాక్టర్ మీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులయ్యింది అడిగింది. అతన్ని వెతికే వ్యాపకంలో పడి అసలు ఆ విషయం గురించి కూడా మర్చిపోయింది సుహాని. ఆవిడ అలా అడగగానే జ్ఞాపకం చేసుకోవడానికి ట్రై చేసింది. లాస్ట్ టైం పీరియడ్స్ అయిన డేట్ చెప్పింది. ఒకసారి పడుకోండి అన్నారు. ఎందుకు అడిగింది. పడుకోండి చెప్తాను అని టెస్ట్ చేసి ఇక పదండి అన్నారు. ఇద్దరూ బయటకు వచ్చారు. ఏమైంది మా అమ్మాయికి అడిగారు రాజ్ కుమార్ గారు కంగారుగా. షీఈ్ ప్రెగ్నెంట్ నౌ అన్నారు. ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. సుహానికైతే బుర్ర గిర్రను తిరిగింది. రాజేశ్వరి, సుప్రజ కూడా షాక్ అయ్యారు. ఆహా, మమ్మీ ఏంటి రోజు మనం అడగకుండానే దేవుడు ఇన్ని వరాలు ఇచ్చేస్తున్నాడు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ పెంట అయింది మమ్మీ. ఇక నువ్వు రెచ్చిపోయి నీ ప్రతాపం ఏంటో చూపించు అంది సుప్రజ. ప్రయత్నంగానే తన కడుపు మీద చేయి వేసి తడిమింది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా నిలబడిన చోటే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. సుహాని ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇక ప్రవీణ్ కుటుంబం నోటికి అడ్డుకట్ట వేయడం ఎవరి వశం కాలేదు. ఇప్పుడేమంటారు రాజ్ కుమార్ గారు? మా అమ్మాయికి ఏ పాపం తెలీదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నారుగా. ఇప్పుడు నీ కూతురు కడుపుతో ఉంది. మరి దీనికేం సమాధానం చెప్తారు? చిచి, ఇలాంటి కుటుంబం అని తెలియక మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలి అనుకున్నాం. పెళ్ళికి ముందే టీవీకి ఎక్కింది అంటే ఇంకా ఈవిడ గారి ఖాతాలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో, ఎన్ని భాగోతాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? మాకు పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి కోడలుగా కావాలి. ఇలా బరి తెగించి బజార్లో తిరిగిన అమ్మాయి కాదు.
మీకో దండం, మీ సంబంధంకి ఒక దండం. ఇంకా చూస్తావేంట్రా? పద, నీకు పిల్ల చాలు, పిల్లల తల్లి అవసరం లేదు అని ప్రవీణ్ని లాక్కొని నానా మాటలని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాజేశ్వరి నిప్పులు కక్కుతూ సుహాని ముందుకు వెళ్ళి నిలబడింది. పాపం సుహాని గుండెలు అలసేలాగా ఏడ్చి ఏడ్చి ఇంక ఏడవడానికి కూడా ఓపిక లేక అలా ఉండిపోయింది. రాజేశ్వరి వెళ్ళి సుహాని జుట్టు పట్టుకొని పైకి లేపి, చేసిందంతా చేసి మా పరువంతా గంగలో కలిపేసి ఇంకా ఎందుకే ఆ దిక్కుమాలిన ఏడుపు ఏడుస్తున్నా అన్నారు. సుహాని చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టి వెళ్ళి చాలా దూరంలో పడింది. ఆవిడ దెబ్బకి ఆమె బుగ్గ మీద ఆవిడ 5 వేళ్ల అచ్చు అలా పడిపోయింది. ఏం తెలియని నంగనాచిలా ముఖం పెట్టి వెనక ఎంత కథ నడిపావే. అమ్మో అమ్మో, నీ గురించి టీవీలోనా వచ్చింది అంటే తెగించి తిరుగుతున్నావే అన్నారు. సుహా ఏం మాట్లాడడం లేదు. తనింకా ఆ షాక్ నుండి పూర్తిగా బయటికి రానే లేదు. కొన్ని గంటల ముందు వరకు ఎవరికీ తెలియని తాను ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ అయింది. ఎటో సాగిపోతున్న జీవితం పొద్దున్న వరకు ఒకలా ఉంటే ఇప్పుడు ఆమెకే తెలియడం లేదు. ఆమె జీవితంలో ఏం జరుగుతుందో, అసలేం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. దానికి తోడు తన గురించి అందరూ మాట్లాడిన మాటలు చెవుల్లో మోగుతూ ఉంటే బుర్ర పగిలిపోతున్నట్టుగా అనిపించింది ఆమెకి. నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే మన్ను తిన్న పాములాగా ఆ చూపేంటి అని మళ్ళీ సుహాని జుట్టు పట్టుకొని పైకి లేపి 2 చెంపలు వాయించేసింది. అదంతా చూస్తున్న సుప్రజకి ఆనందంతో కడుపు నిండిపోయింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. రాజ్కుమార్ గారు ఏం మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అతను మాట్లాడే అవకాశం ఎప్పుడో చేయి దాటిపోయింది. ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాడితో రాత్రంతా కులికొస్తావు? వాడితో అంత జరిగిపోయాక సిగ్గు లేకుండా ఎలా ఈ పెళ్లి కొప్పుకున్నావే? మా పరువు బజార్లో పెట్టాలనే కదా బజార్దానా? మమ్మల్ని నలుగురిలో తలెత్తుకొనివ్వకుండా చెయ్యాలనే కదా కొన్నాళ్ళు మీ అమ్మ మమ్మల్ని చంపుకు తిన్నది. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? మా పాలిటి దరిద్రంలో ఇలా దాపరించావేంటే అన్నారు మళ్ళీ గోప మీద కొడుతూ. కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతూ ఉన్నాయి. కానీ ఆమె ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడం లేదు. ఏ మాటకి కూడా స్పందించడం లేదు. జీవచ్ఛవంలా అలా ఉందంతే. గొడవ మొదలైనప్పుడే మహేష్ అక్కడికి చేరుకున్నాడు. ఆపే ప్రయత్నం చేద్దామని లోపలికి వెళ్ళబోయి మళ్ళీ తను కల్పించుకుంటే సుహానిని ఇంకా ఎక్కువ మాటలు అంటారు. ఇప్పటికే తన క్యారెక్టర్ మీద చాలా నిందలు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయిగా తాను కల్పించుకుంటే గొడవ ఇంకా పెద్దదవుతుందేమో అని ఆలోచించి అక్కడే ఆగిపోయాడు. ఛీ, వాడితో ఫోటోలు వీడియోలు వరకు వెళ్ళిందంటే భాగోతం. ఆ పెళ్లి వాళ్ళు అన్నట్టు దీని జీవితంలో ఇంకా ఇలాంటి ఘట్టాలు ఎన్నున్నాయో. పెంపకం ఎక్కడికి పోతుంది? తల్లి ఒక పనికిమాలినదైతే దానికి పుట్టిన కూతురు ఉత్తమరాలవుతుందా? నిన్ను ఇంట్లో ఉండనిచ్చి ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను. చాలు తల్లి, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. మా ఇంటి పరువు బజారుకి ఈడ్చింది చాలు అని చెప్పి సుహానిని లాక్కుంటూ వెళ్ళి ఇంటి నుండి బయటకు తోసేసింది. సుహాని వెళ్ళి వీధిలో పడింది. అప్పుడు కూడా తన గురించి తాను ఆలోచించుకోలేదు. ఏమీ చూసుకోవడం లేదు. కేవలం తన కడుపును మాత్రమే తడుముకొని ఆ కడుపుకు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతూ ఉంది. అంతే. అది కూడా అప్రయత్నంగానే. హవ్వ, నలుగురికి విషయం తెలిస్తే మా ముఖాన ఉమ్మేస్తారు. అంత సన్మానం మాకు జరగకముందే నువ్వు బయటికి పో. మళ్ళీ ఇంటి ముఖం చూసావంటే కాళ్ళు ఇరగ్గొడతాను జాగ్రత్త అన్నారు. అప్పుడు రాజ్కుమార్ గారు కల్పించుకొని, ఏం చేస్తున్నావు రాజేశ్వరి? తల్లి లేని పిల్ల, పైగా కడుపుతో ఉంది. ఎక్కడికని వెళ్తుంది? ఎలా బతుకుతుంది? ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. ఇలా అర్ధాంతరంగా తన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తే ఏమైపోతుంది అన్నారు. ఏట్లో దూకుతుంది. నాకు అనవసరం. ఇప్పటి వరకు మీ గురించి ఆలోచించే దీన్ని ఇంట్లో ఉండనిచ్చాను. ఈ రోజు వరకు నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ ఈరోజు మీరు కాదు, ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చి చెప్పినా దీన్ని ఇంట్లో మాత్రం ఉండనివ్వను. ఎంతసేపు దీని గురించి, దీని అమ్మ గురించే సంత. నా గురించి, నా కూతురు గురించి పట్టించుకోరా మీరు అన్నారు. ఇప్పుడు మీకేమైంది అడిగారు రాజ్కుమార్ గారు. ఇంకేం కావాలి? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే రేపొద్దున మన కూతురికి మంచి సంబంధాలు వస్తాయా? రేపు దీనికి ఏ దిక్కుమాలిన సంబంధం వస్తే పెళ్లి చేసేస్తామా? నా కూతురు గతేంటి? నా కూతురు గురించి నేను ఆలోచించే దీన్ని ఇంట్లో ఉండనివ్వదలుచుకోలేదు. మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడినా నేను ఉరిపోసుకొని చస్తాను అన్నది. అంతే. రాజ్కుమార్ గారు ఇంకేం మాట్లాడలేదు. జరిగిందంతా చూశాక మహేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే సరియు వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేస్తుండడంతో వాళ్ళకి విషయం చెప్పడం మంచిదే అనిపించింది. వాళ్ళకి ఫోన్ చేయడానికి కాస్త పక్కకు వెళ్ళాడు. ఇంకేం చూస్తున్నావు మహాతల్లి? వెళ్ళి ఇక్కడి నుండి బయటికి.
రోడ్డు మీదకి వెళ్తే 100 మంది మగాళ్ళు. నీకు కొదవేముంది? వెళ్ళి ఎవరితో నచ్చితే వాళ్ళతో ఊరేగు. మీరు పదండి అని రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రాజ్కుమార్ గారు నిస్సహాయంగా సుహాని వంక చూసి ఏం చేయలేక కళ్ళు నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళిపోయారు. మహేష్ సరయుకి కాల్ చేశాడు. సరయు ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో సరయు గారు, ఎక్కడున్నారు అన్నాడు కంగారుగా. ఏమైంది మహేష్ గారు అడిగింది. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదండి. మీరు ఇంకా ఎంతసేపట్లో వస్తారు ఇక్కడికి అడిగాడు. వచ్చేస్తాం, ఇంకో 5 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాం చెప్పింది. సరే త్వరగా రండి అనేసి ఫోన్ పెట్టేశాడు. తన్మయ్ మనసంతా భారంగా అయిపోయింది. మరి కాసేపట్లో సుహానిని చూడబోతున్నాడు. ఆ ఆనందం మనసు నిండుగా ఉన్నా తనని ఇలాంటి సిచ్యువేషన్లో కలుసుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది అతనికి. తనని చూడగానే సుహాని ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం మరోపక్క అతని మనసుని మెలిపెట్టి లాగేస్తూ ఉంటే మనసులో ఉద్వేగం కంట్రోల్ చేసుకోవడం అతని వలన కావట్లేదు. మహేష్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి సుహాని అక్కడ లేదు. షాక్ అయ్యాడు మహేష్. ఎక్కడికి వెళ్ళిందో అతనికి అర్థం కాలేదు. చుట్టూ చూస్తూ ఉన్నా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు తన్మయ్, సరియు కారు దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. సుహాని జీవోత్సవంలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంది. కళ్ళల్లో నెత్తుటి చుక్క లేదు, కన్నీళ్లు తప్ప. తను ఎక్కడికి వెళ్తూ ఉందో తెలీదు, ఎలా వెళ్తుందో తెలీదు. తుఫాన్ నాటి సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది ఆమె మనసు. ఇప్పటి వరకు తన జీవితమంతా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది తన జీవితంలో? కన్నీళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు ఆమెకి. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారు తనకి? తనకంటూ మిగిలిన ఆత్మబంధువులు ఎవరూ లేరు. తన పరిస్థితికి తన్ని తప్ప ఎవరిని నిందించాలో కూడా అర్థం కాలే ఆమెకి. ఎవరిని నిందించి ఏం లాభం అనుకుంది. తప్పు ఎవరిదైనా కానీ ఇప్పుడు తను ఒక తప్పుడు మనిషిలా సమాజం దృష్టిలో మిగిలిపోయింది. ఇంకా ఎందుకు బతకాలో ఆమెకి అర్థం కాలేదు. ఇప్పుడు తనే ఏ దిక్కు లేని అక్కుపక్షి. తన కడుపులో ఇప్పుడు ఒక బిడ్డ. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? ఎలా ఈ సమాజంలో బతకాలి? ఆమెకేమీ అర్థం కావడం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు గుర్తొస్తూ ఉంటే బతకడం కంటే చావడం ఉత్తమం అనిపించింది. కానీ తను ఒక్కర్తే అయితే బహుశా ఆ నిర్ణయమే తీసుకునేదేమో. కానీ ఇప్పుడు తనలో మరో ప్రాణం పురుడు పోసుకుంటుంది. ఆ ప్రాణం ఏం పాపం చేసిందని తనని బలి తీసుకోవడానికి అని ఆమె అంతరంగం నిందిస్తూ ఉంటే ఆ పని చేయలేక పిచ్చిపట్టిన దానిలా రోడ్డు మీద తిరుగుతూ ఉంది. తీరం తెలియని దారిలో గమ్యం తెలియని ప్రయాణం చేస్తుంది. నడి సముద్రంలో ఉన్న జీవితంలో కన్నీటి పడవపై ప్రయాణం చేస్తూ ఉంది. తీరం తెలియడం లేదు. ఎలా ఈదాలో అర్థం కావడం లేదు. లోపలికి వెళ్ళగానే రాజ్కుమార్ గారు బాధపడుతూ తన గదికి వెళ్ళిపోయారు. వావ్ మమ్మీ, చించేసావు పెర్ఫార్మెన్స్. దాన్ని ఒక్క మాట అంటూ ఉంటే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. దాన్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటే నా ఆనందానికి అవధులు లేవనుకో అంది సుప్రజ. అవును సుప్రజ, ఎన్ని రోజులు మన కల తీరిపోయింది. మనం సాధించాం అంది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటావు అడిగింది. ఏముంది, వాడెవడో మోసం చేసిపోయాడు. దాని గురించి మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇంత జరిగిన తర్వాత అది ఇంకేం చేస్తుంది? ఈ అవమానం తట్టుకోలేక ఎందులోనూ దూకి చస్తుంది. మనకి పీడపోతుంది అన్నారు. అంతే అంటావా మమ్మీ అడిగింది. లేకపోతే దాన్ని చేరదీయడానికి ఎవడున్నాడే అని తల్లి కూతుర్లిద్దరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మహేష్ గారు, సుహాని ఎక్కడా అడిగింది సరియు. సుహాని కనిపించట్లేదు సరియు గారు అన్నాడు. అంతే. ఆ మాట వినగానే తన్మయ్యకి గుండె ఆగినంత పనయింది. కనిపించకపోవడం ఏంటి? సుహానికి ఏమైంది? అసలు ఏం జరిగింది? చెప్పండి మహేష్ అన్నాడు. మహేష్ జరిగిన విషయం అంతా చెప్పాడు. సుహానిని మెడపట్టుకుని బయటికి గెంటేయడం గురించి కూడా చెప్పాడు. అతను చెప్పిందంతా విన్నాక తన్మయ్ ముఖం రౌద్రంగా మారిపోయింది. పిడికిలి బిగుసుకుంది కోపంగా. ఆవేశంగా వెళ్ళి ఇంటి తలుపు తన్నాడు. ఉలిక్కి పడ్డారు తల్లి కూతుర్లిద్దరూ. రాజ్కుమార్ గారు అరిచాడు. ముగ్గురు బయటకు వచ్చారు. ఏ, ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి ఎందుకలా కేకలు వేస్తున్నావు అడిగింది రాజేశ్వరి. సుహాని ఎక్కడా అడిగాడు. దాని గురించి నీకెందుకు? అసలు నువ్వెవరివో చెప్పు అడిగింది రాజేశ్వరి. మమ్మీ, అతనే మమ్మీ. వీడియోలో సుహానితో ఉన్నది అతనే అంది సుప్రజ. ఓహో, నువ్వా నాయనా? ఎందుకొచ్చావు బాబు? మళ్ళీ ఏం ఘనకార్యం వెలగబెట్టడానికి? నువ్వు అది కలిపి మా పరువు తీసింది చాలలేదా? ఇంకా ఏం చేద్దామని వచ్చారు నాయనా అడిగింది. సుహాని ఎక్కడా అడిగాడు కోపాన్ని కంట్రోల్ చేసుకొని. ఆ బజార్ దాని గురించి మమ్మల్ని అడుగుతావేంటి?
మాకేం తెలుస్తుంది ఎవరితో పోయిందో ఎక్కడికి పోయిందో అన్నారు. అప్పటి వరకు తనలో ఉన్న ఆవేశాన్నంతా అదింపెట్టుంచాడు. కానీ సుహాని గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడేసరికి ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఏయ్ అని అరిచాడు ఆవేశంగా. అతని అరుపుకి ఇంట్లో ఉన్న ప్రతి మూల కంపించింది. ఒక్క మాట, ఇంకొక్క మాట సుహాని గురించి తప్పుగా మాట్లాడితే నిలబడిన చోటే పాతిపెట్టేస్తాను జాగ్రత్త అన్నాడు. అతని ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలానే కనిపించాడు. అప్పటి వరకు కేకలు పెట్టిన రాజేశ్వరి కొంచెం వెనక్కి తగ్గింది. రాజ్కుమార్ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు? నువ్వు బెదిరిస్తే మేము భయపడిపోతాం అనుకుంటున్నావా? అయినా దాన్ని ఒక మాట అంటే నీకు అంత కోపం వస్తుందెందుకు? అంత దూరం వెళ్ళిందా మీ ఇద్దరి మధ్య వ్యవహారం? ఎన్ని రోజుల నుండి సాగుతుందేంటి ఈ భాగోతం అడిగారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. సుహా గురించి, తన క్యారెక్టర్ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోని చెప్తున్నా అన్నాడు. ఊరుకోకపోతే ఏం చేస్తావయ్యా? మేం మాత్రమే కాదు, ఊరు మొత్తం అది నీతో కులుకుతుందనే అంటున్నారు. ఇద్దరూ కలిసి బరి తెగించి బజార్లో పడ్డారుగా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? కనిపిస్తున్నాయిగా మీ ఇద్దరు రాజకార్యాలు టీవీలో. ఇద్దరూ మూతి మూతి చప్పరించుకున్నారుగా. ఆ, ఒళ్ళు చచ్చిపోయింది అంతా చూసి అన్నారు. తన్మయ్ కోపం కట్టలు తెంచుకుంది. రాజేశ్వరి గారి చెంప చెల్లుమనిపించాలని చెయ్యెత్తి ఆవిడ బుగ్గకి ఇంచు దూరంలో చెయ్యి ఆపేశాడు. రాజేశ్వరి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది భయంతో. అసహనంగా చేతిని గోడకేసి కొట్టాడు. ఆడవాళ్ళు, అందులోనూ తల్లి వయసు వారు అని గౌరవంతో ఆగిపోతున్నాను. లేకపోతే సుహానిని ఎన్ని మాటలు అన్నందుకు ఇంకెవరైనా అయితే ఈ పాటికి చెంప పగిలిపోయేది. ఏం తెలుసు నీకు సుహాని వ్యక్తిత్వం గురించి? కేవలం కంటికి కనిపించేవి చూసి ఒక మనిషి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు మీరు? అది సిగ్గుపడాల్సింది. మీ కూతురులాంటి అమ్మాయిని బజార్ దాంతో పోల్చినందుకు మీరు సిగ్గుపడాలి. వెనకే ఉందిగా మీ కూతురు. తన విషయంలో కూడా ఇలాంటి పొరపాటు జరిగితే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే మీ కూతుర్ని ఒక బజార్ దాంతో పోలుస్తారా అడిగాడు. ఏం మాట్లాడలేదు రాజేశ్వరి. తను మీ కూతురు లాంటిదే కదా అన్నాడు. జరిగిందేంటో తెలుసుకోకుండా, పరిస్థితిని అర్థం చేసుకోకుండా తన మీద ఇన్ని నిందలు వేస్తున్నారంటే మీలాంటి వాళ్ళ మధ్య నా సుహా ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. తనేమీ నా మీద మోజుపడి నాతో గడపలేదు. తన నిస్సహాయ స్థితి తన అడుగులు నా వైపు పడేలా చేశాయి. దురదృష్టం తనని అందరి ముందు దోషిలా నిలబెట్టింది. తను దూరమైన రోజు నుండి తన కోసం పిచ్చివాడిలా వెతికాను. ఒకే ఒక్కరోజు ముందు తను నాకు కనిపించుంటే ఈ పాటికి వేరేలా ఉండేది తన జీవితం. ఇలా మీలాంటి పనికిమాలిన వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరమే లేకుండా చేసుకునేవాడిని. కానీ నా దురదృష్టమేంటో తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుందామనుకుంటే కన్నీళ్లు పెట్టించేలా చేస్తున్నాయి నా పరిస్థితులు అన్నాడు. ఎవడ్రా పనికిమాలిన వాళ్ళు? చేసిన తప్పును సమర్థించుకుంటున్నావా? నీతో కలిసి హోటల్లో రాత్రంతా పడుకున్న అదొక పతివ్రత. మళ్ళీ దాన్ని నువ్వు వెనకేసుకొని రావడం చిచి అన్నారు. తన్మయ్ కోపంగా రాజేశ్వరి మీదకు వెళ్తూ ఉంటే రాజ్కుమార్ గారు తన్మయ్ని వెనక్కి లాగేసి, రాజేశ్వరి నువ్వు కాసేపు నోర్మొయ్ అరిచారు. రాజేశ్వరి నోరు మూసేసింది. బాబు, ఇప్పటి వరకు జరిగింది చాలు. సుహాని ఇక్కడ లేదు. ఎక్కడుందో మాకు తెలీదు. నువ్వు వెళ్ళిపో బాబు, నీకు దండం పెడతా అన్నారు. తెలుసు, తన్ని బయటికి గెంటేశారని తెలిసింది. మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చారేమో అని చిన్న ఆశతో వచ్చాను. అంత గొప్ప మనుషులు ఇక్కడ లేరని అర్థమైంది. వెళ్ళిపోతాను. కానీ సుహానికి ఎవ్వరూ లేరని మాత్రం అనుకోకండి. నేనున్నాను. తనెక్కడున్నా తనని నేను వెతికి కనుక్కుంటాను. రాజేశ్వరి వైపు కోపంగా చూసి, ఎప్పుడు తనని మీ ఇంట్లో నుంచి బయటికి గెంటేశారో అప్పటితోనే మీకు తనకి ఇక సంబంధం లేదు. నిన్నటి వరకు తను మీ ఇంటి మనిషి కావచ్చు. కానీ ఈ నిమిషం నుండి సుహా నా భార్య. తను నా ప్రాణం. ఇంకోసారి తనని ఒక్క మాట అనే సాహసం కూడా చేయకండి. చేస్తే ఈసారి చెంపకి ఇంచు దూరంలో చెయ్యి ఆపను. జాగ్రత్త అన్నాడు. చెంపను తడుముకున్నారు రాజేశ్వరి. సుహానిని ఇప్పటికే చాలా బాధ పెట్టారు. తను క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోండి. తనకి ఏమన్నా జరిగిందా? నాకంటే మూర్ఖుడు ఈ ప్రపంచంలో మరొకడుండరు. తనకి ఏదైనా జరిగిన మరుక్షణం నేనేం చేస్తానో నాకే తెలియదు. మీ ప్రాణాలు తీసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్త అనేసి బయటికి నడిచాడు. తన్మయ్ ఉగ్రరూపం చూశాక తల్లి కూతుర్లు ఇద్దరికీ నోటమాట పడిపోయింది. తిట్టడానికి కూడా నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. అతను వాళ్ళతో గొడవ పడినప్పుడే సరియు మహేష్ వచ్చారు. కానీ సుహానిని అంత బాధ పెట్టిన వాళ్ళకి ఆ మాత్రం కోటింగ్ ఇవ్వడం తప్పు కాదనిపించింది.
అందుకే తన్మయ్‌ని ఆపదలుచుకోలేదు. బయటే ఆగిపోయారు. తన్మయ్ బయటికి వెళ్ళగానే సరియు, మహేష్ ఎదురొచ్చి చుట్టుపక్కలంతా వెతికాము. ఎక్కడా లేదు అన్నారు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇక్కడింకా తనకి ఫ్రెండ్స్ గానీ, చుట్టాలు గానీ ఎవరైనా ఉన్నారా? ఎవరింటికైనా వెళ్ళే అవకాశం ఉందా? అడిగాడు. లేదు తన్మయ్ గారు. తనకిక్కడ ఎవ్వరూ తెలీదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే ఇంకెవరూ తనకి లేరు. నాకు తెలిసినంత వరకు ఇంతే చెప్పింది. మరెక్కడికి వెళ్ళుంటుంది? తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు తన్మయ్. రాజేశ్వరి వైపు, తన కూతురు వైపు సీరియస్‌గా చూసి వాళ్ళని ఏమీ అనలేక లోపలికి వెళ్ళిపోయారు రాజ్‌కుమార్ గారు. సుప్రజ ఇంకా షాక్‌లోనే ఉంది. అతనిచ్చిన వార్నింగ్‌కి ఆమె బుర్ర తిరిగిపోతుంది. సుప్రజ, సుప్రజ అని కుదిపారు రాజేశ్వరి గారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. మమ్మీ, అతనేంటి మమ్మీ అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు? అతని వాలకం చూస్తే దాన్ని కాదు కదా, దాని నీడని ముట్టుకున్నా చంపేసేలా ఉన్నాడు అంది. నిజమే, దాన్ని ఒక్క మాట అంటేనే విరుచుకుపడిపోయాడు. అసలొక్క రాత్రిలోనే దాని మీద అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడేమిటి వీడు? అన్నారు. అదే అర్థం కావట్లేదు మమ్మీ. మనం దాని జీవితం నాశనం చేయడం కోసం ఆ రోజు హోటల్‌కి పంపించాం. కానీ మనం అనుకున్నదే జరిగినట్టు కనిపించట్లేదు మమ్మీ. ఎందుకంటే దాన్ని ఇంట్లో నుంచి బయటకైతే గెంటేయగలిగాం కానీ దాని లైఫ్ స్పాయిల్ చేయలేకపోయాము. దానిని చూసావా? అది 7 లోకాల అవతల ఉన్నా దాన్ని వెతికి పట్టుకొని వాడి జీవితంలోకి తెచ్చుకునేలా ఉన్నాడు తప్ప దాన్ని వదులుకునేలా కనిపించట్లేదు. పైగా అతనెవరో తెలుసా? పెద్ద బిల్డర్, బిగ్ షాట్, ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌కి ఎండీ అతను. అంత రిచ్ పర్సన్ అయ్యుండి కూడా దానికోసం తపించిపోతున్నాడంటే దాన్ని ఎంత పిచ్చిగా ప్రేమించుంటాడో ఊహించు మమ్మీ అంది. నిజమే సుప్రజ, దాని అదృష్టం చాలా బాగున్నట్టుంది. తంతే బోరల బుట్టలో పడినట్టు పడింది. దాని జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటే ఇలా అయిందేంటి? అది సంతోషంగా ఉండడానికి వీల్లేదు. దాని అమ్మ జీవితకాలం ఏడ్చినట్టే అది కూడా జీవితకాలం ఏడవాలి. అది నా కళ్ళతో నేను చూడాలి అన్నారు కసిగా. అవును మమ్మీ, అది సంతోషంగా ఉండకూడదు అంది సుప్రజ కూడా పంతంగా. కానీ ఎలా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఏం చేద్దాం ఇప్పుడు? అడిగింది. ఎందుకు మమ్మీ కంగారు పడతావు? దేనికైనా ఒక మార్గం ఉంటుంది. ఇప్పుడు అది ఇంట్లోంచి పోయింది కదా, ఎక్కడికి పోయిందో తెలీదు. ఇప్పటికే దాని పరువు పోయింది. ఆ అవమాన భారం తట్టుకోలేక చచ్చిందనుకో, దరిద్రం వదిలిపోతుంది. అలా కాదు, బతికిందనుకో, అదెక్కడికెళ్ళిందో ఏంటో కనిపెట్టి అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం అంది. ఈలోగా అది వీడికి దొరికితే? అడిగింది. దొరక్కుండా ఆపడానికి ఇప్పుడు మన దగ్గర ఇంకేం ఆప్షన్స్ లేవు కాబట్టి ఏం జరుగుతుందో అని వెయిట్ చేయడం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఇంకేం లేదు అంది. భద్రం గారు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ తన్మయ్‌కి ఫోన్ చేస్తూ ఉన్నారు. కానీ తన్మయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అతని కోపాన్ని మరింత పెంచడానికే అన్నట్టు అతనికి వరుసపెట్టి ఫోన్ చేస్తూ మీ మనవడేంటి ఇలా చేశాడు అని ఒక్కొక్కరు గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే చిరాకు పుట్టి ఫోన్ నేలకేసి కొట్టారు. ఇన్ని సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న పరువంతా గంగలో కలిపేశాడు. దాన్ని కలవడమే నాకిష్టం లేదంటే ఏకంగా టీవీలో ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ చెండాలమేంటసలు? అందరి దగ్గర పరువు పోయింది. మీ మనవడి ఫోటోలు టీవీలో వస్తున్నాయని అందరూ చెప్తూ ఉంటే తల కొట్టేసినట్టుగా ఉంది నాకు. ఛ! అని తల పట్టుకున్నారు. ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులందరికీ ఎలా జరిగిందో అన్న కుతూహలం ఒక పక్క అయితే, అతని పరువు మొత్తం పోయిందన్న ఆనందం మరో పక్క. రెండింటికి నడుమ ఊగిపోతూ ఉన్నారు ఆళ్ళు ఆనందంతో. ఎప్పుడూ లేదు, నాన్న తన్మయ్ గాడి మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే మనం ఏం చేసినా మన మీదకు అనుమానం రాకుండా ఉంటుంది అంది సరిత. అవును, నువ్వు చెప్తుంది కూడా నిజమే వదినా. ఈ టైంలో మనం వాడిని లేపిస్తే ఎవరికీ మన మీద అనుమానం రాదు. ఎలాగో వాడి ఫోటోస్, వీడియోస్ లీక్ అయ్యాయి కాబట్టి పరువు పోయి ఎవరికీ ముఖం చూపించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని క్రియేట్ చేయొచ్చు అంది జలజ. అవును, అప్పుడు నాన్న కూడా పెద్దగా పట్టించుకోరు. ఇదే మంచి సమయం. ఏవండీ, మీరెవరితోనో మాట్లాడతారు, ఏం చేస్తారో తెలీదు. ఇంకొక గంటలో వాడు చచ్చిపోయాడన్న వార్త మనకు తెలియాలి అంది సరిత. నువ్వు ఆ విషయం గురించి మర్చిపో సరిత, నేను చూసుకుంటాను. ఇప్పుడే వాళ్ళని పంపిస్తున్నా. వాడు ఎక్కడ ఉన్నా అరగంటలో మన వాళ్ళు వాడి దగ్గర ఉంటారు అన్నాడు చంద్రం. సుహాని కోసం తన్మయ్ ఒక పక్క, సరియు, మహేష్ మరో పక్క గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో తన్మయ్ ఫోన్ మోగింది. డిస్ప్లే మీద నెంబర్ చూడగానే ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు తన్మయ్. ఇంకా ఉంది. నేను చెప్పాను కదా,
ఇంకొక ట్విస్ట్ అని, అదే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం. రేపు ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. రేపటి ఎపిసోడ్లో మీరందరూ ఎన్ని రోజులుగా అడుగుతున్న తన్మయ్ సుహ కలుస్తారు. అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అసలు ఎవరు కామెంట్ పెట్టట్లేదు. బహుశా వాళ్ళని కలపలేదు అన్న కోపంతో ఏమో ఇంకా వాళ్ళు రేపటి నుండి కలిసిపోతారు. కాబట్టి ఇంక ఇప్పుడైనా స్టోరీ ఎలా ఉందో కామెంట్ పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.